వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా, ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయడం మంచిదా? ఇండెక్స్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంట్ వరకు మనకి కార్పస్ అనేది జనరేట్ అవ్వచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ మీద చాలా 3 ఇయర్స్ నుంచి గత 3 ఇయర్స్ నుంచి కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా యాప్స్ ఓపెన్ చేసి ఇండెక్స్ ఫండ్స్ అయితే కనుక మనకి పెద్దగా స్టడీ చేయక్కర్లేదు. దాని గురించి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ లో. సో ఈ రెండు ఒక మంచి పాయింట్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి ఎక్కువ మంది ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే గత 15 ఇయర్స్ గా తీసుకుంటే మనం డేటా తీసుకుంటే అంటే 2010 నుంచి 2025 అంటే ఈ 15 ఇయర్స్ లో కనుక ఎవరైతే కనుక 10,000 రూపీస్ ఎస్ఐపి వేశారో, 15,000 రూపీస్ ఎస్ఐపి వేశారో వాళ్ళకి ఆ రిటర్న్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు మీరు చూడండి, సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఫార్ములా ఏంటంటే 15 into 15 = 1 crore అంటారు. అంటే ఒక 15,000 రూపీస్ కనుక మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 15 ఇయర్స్ 1 crore వస్తుంది అంటారు. సో ఇప్పుడు చూడండి, అందరికి ఎక్కువ ఇష్టపడే నిఫ్టీ 50 ఇండెక్స్ అదే నిఫ్టీ 50లో చూడండి, ఏమి స్మాల్ క్యాప్ ఉండదు, మిడ్ క్యాప్ ఉండదు, ఒక లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. ఇండియాలో టాప్ 50 కంపెనీస్ మాత్రమే ఉంటాయి, సేఫ్గా ఉంటుంది అనుకుంటారు. సో అట్లాంటి నిఫ్టీ 50లో కనుక ఎవరైనా 15,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వస్తే గత 15 సంవత్సరాలుగా వాళ్ళ రిటర్న్ ఎంత వచ్చింది అంటే 13.27% వచ్చింది. అంటే ఎంత అంటే 84 lakhs వచ్చింది. ఓకే, అంటే చూడండి, మనం కోటి రూపాయలు అనుకుంటున్నాం, 50 1 crore అనుకుంటున్నాం, కానీ 1 crore రాలేదు. సో నిఫ్టీ 50లో పెడితే 1 crore రాదు. సో కాబట్టి అదే లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉన్న నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే, నిఫ్టీ 50లో బెంచ్ మార్క్ తీసుకుని లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ తీసుకుంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కరెక్ట్గా 15% రిటర్న్ ఇచ్చిందండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం కనుక నిఫ్టీ 50 ఇండెక్స్ కాకుండా నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి 1 crore వచ్చింది. ఓకే. సో అలాగే మనకి నిఫ్టీ 50 కాకుండా అది మిడ్ క్యాప్ కేటగిరీలో ఉందా చూడండి. ఇండెక్స్ అనేది మిడ్ క్యాప్కి ఉంటుంది, స్మాల్ క్యాప్కి ఉంటుంది, లార్జ్ క్యాప్కి ఉంటుంది. ఇప్పుడు మనం మిడ్ క్యాప్లో ఇండెక్స్ ఉంది. సో గత 15 సంవత్సరాలుగా నిఫ్టీ మిడ్ క్యాప్లో మనకి వచ్చిన రిటర్న్ అంటే 17.68% వచ్చింది. అంటే ఎవరైనా 15,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వస్తే 15 ఇయర్స్ వాళ్ళకి వచ్చిన రిటర్న్ ఎంత అంటే 1,31 lakhs వచ్చింది. సో ఇది మనకి 1 crore దాటిపోయింది. సో ఇది మిడ్ క్యాప్లో ఇండెక్స్ ఫండ్లో బాగుంది. కానీ అదే మిడ్ క్యాప్స్లో కేటగిరీలో ఉన్న అడల్ వైజ్ వాళ్ళ మిడ్ క్యాప్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 1,73 lakhs వచ్చింది. సో 1,73 lakhs అంటే మీకు ఇండెక్స్ కంటే కూడా దగ్గర 40 lakhs ఎక్స్ట్రా వచ్చింది. సో ఇద్దరు ఇన్వెస్టర్స్, ఒకళ్ళు నిఫ్టీ మిడ్ క్యాప్లో వేశారు ఇండెక్స్లో, ఒకళ్ళు కొంచెం తెలివిగా యాక్టివ్ ఫండ్లో వేసుకున్నారు. ఇద్దరు పెట్టిన అమౌంట్ ఒకటే, ఎస్ఐపి అమౌంట్ ఒకటే, టెన్యూర్ ఒకటే, కానీ రిటర్న్స్ చూస్తే మాత్రం 40 lakhs ఎక్స్ట్రా తీసుకున్నారు. సో ఒక 4 lakhs ఎక్స్ట్రా ఉంటే మనం ఓకే అనుకోవచ్చు. 2 lakhs ఎక్స్ట్రా అంటే కూడా నెగ్లిజిబుల్గా తీసుకోవచ్చు, పర్లేదు 2 lakhs ఎక్స్ట్రా. ఏకంగా 40 lakhs ఎక్స్ట్రా అంటే చూడండి చాలా పెద్ద అమౌంట్. అవును. సో అలాగే ఇండెక్స్ మనం చూద్దాం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి చూద్దాం. సో 15,000 రూపీస్ ఎస్ఐపి కనుక స్మాల్ క్యాప్ ఇండెక్స్లో వేసుకుంటూ వస్తే వాళ్ళకి 16.92 రిటర్న్ జనరేట్ చేసింది మనకి రిటర్న్. దాన్ని మన అమౌంట్తో కన్వర్ట్ చేస్తే 1,21 lakhs వచ్చింది. అంటే 15 ఇయర్స్ పాటు 15,000 రూపీస్ వేసుకుంటూ వస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 1,21 lakhs వచ్చింది. అదే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో కనుక వేసుకుంటే ఏకంగా 2,32 2,32 lakhs. అంటే ఒక ఇండెక్స్ ఫండ్ కంటే కూడా ఒక యాక్టివ్ ఫండ్ మీకు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. మరి దాన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇండెక్స్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం చాలా కోల్పోతున్నాము. మనం కాకుండా ఇందులో యాక్టివ్ ఫండ్స్ అనేవి మనకి చాలా ఉంటాయి బయట మార్కెట్లో. ఒక మంచి ఫండ్ మేనేజర్ రన్ చేసిన యాక్టివ్ ఫండ్స్ ఏదైనా తీసుకుంటే మాత్రం మనకి అమాంతం 40 lakhs నుంచి 1 crore దాకా కూడా ఎక్స్ట్రా రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి చాలా మందికి ఏంటంటే ఒక యాప్స్ ఉన్నాయి ఇవాళ ఈజీగా, ఇండెక్స్ అంటే పెద్దగా స్టడీ చేయక్కర్లేదు, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, ఇవన్నీ చూస్తారు తప్ప మనం గత చరిత్ర ఏం చెప్తుంది. 2010లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవాళ 2025 దాకా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చే వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వచ్చాయి మనం చూస్తే మాత్రం ప్రాక్టికల్గా తెలిసింది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా చాలా చాలా ఫండ్స్ మనకి బయట మార్కెట్లో మంచి ఫండ్స్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తున్నాయి తెలుసు. సో కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఇండెక్స్ ఫండ్స్, ETFs జోలికి పోకండి. మంచి యాక్టివ్ ఫండ్స్ కనుక తీసుకుంటే ఫండ్ మేనేజర్స్ చూసి మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ తెచ్చుకోవచ్చు అని చెప్తాను. సార్, యాక్టివ్ ఫండ్స్ మనం తీసుకోండి మీరు అంటున్నారు, కానీ యాక్టివ్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ అంత రిస్క్ అయితే ఉంటుందా సార్? యాక్టివ్ ఫండ్స్లో రిస్క్ తక్కువే ఉంటుందండి. యాక్చువల్గా ఇండెక్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. యాక్చువల్గా మీరు చూడండి, యాక్టివ్ ఫండ్స్ అనేవి ఆదిత్య బిర్లా ఉంది, HDFC, ICICI, మోతిలాల్ ఓస్వాల్, అలా చాలా ఉంటాయి కంపెనీస్. ప్రతి ఒక్క యాక్టివ్ ఫండ్ అలా ఇండెక్స్ని బీట్ చేస్తుందంటే చేయదు. మళ్ళీ మీరు అదే టైంలో ఆదిత్య బిర్లా వాళ్ళ ఫండ్ తీసుకుంటే అది ఇండెక్స్ కంటే తక్కువ రేటే ఇచ్చింది. ఇంకా మంచి ప్రామినెంట్ ఫండ్ హౌస్ ఆదిత్య బిర్లా అంటే అందరికీ తెలుసు, పెద్ద కంపెనీ, మంచి వాల్యూ ఉన్న కంపెనీ, బట్ అది ఇండెక్స్ కూడా బిడ్ చేయలేకపోయింది. సో మనం చూడాల్సింది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్. సో అది తెలుసుకోవాలి అంటే
ఒక లేమెన్గా మనకు తెలియదు, ఒక మంచి ప్రాపర్ అడ్వైజర్ని కన్సల్ట్ చేస్తే చెప్తారు. సో ఇక్కడ చాలామంది అడ్వైజర్స్ దగ్గర ఏంటంటే ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. గతంలో వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఫండ్స్ అడ్వైజ్ చేస్తారు కాబట్టి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ ఆదిత్య బాగుందా, డిఎస్పీ బాగుందా, లేకపోతే మనకి పొద్దున్న నిప్పాన్ ఇండియా బాగుందా, ఇట్లా ఒక ఐడియా ఉంటుంది. సో అలాంటి ఐడియా మేరకు మనకి ఏంటంటే ఒక మంచి అడ్వైస్ చేయడానికి, ఒక రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకోండి, మనకు ఎక్స్పీరియన్స్ రాదు. సో కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ని బ్లైండ్గా నమ్మకండి. ఇండెక్స్ ఫండ్స్లో కనుక మీరు వేసుకుంటూ వెళ్తే యాక్టివ్ ఫండ్స్ కంటే తక్కువ రేట్నే వస్తుంది. అట్ ద సేమ్ టైం యాక్టివ్ ఫండ్స్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ 46 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. వాళ్ళు ఇండియాలో మ్యూచువల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే 46 కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ దగ్గర 10 ఫండ్స్ ఈజీగా ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, థీమాటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్ అన్ని రకాలుగా ఉంటాయి. సో 46 into 10 అంటే 460 ఫండ్స్ ఉన్నాయి. సో ఈ 460 ఫండ్స్లో కూడా బెస్ట్ ఫండ్స్ ఏవి అని చూస్తే 25 మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే 25% అంటే 5%. సో 5% ఫండ్స్ మాత్రమే ది బెస్ట్. ఒక యావరేజ్ 30 ఫండ్స్ ఉంటాయి. ఇంకా మీకు అండర్ పర్ఫార్మెన్స్ అంటే ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నవి కొంచెం ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. సో కాబట్టి చాలా మంది అందుకే అరే మనకి ఇంత స్ట్రగుల్ అవ్వాలా, ఇంత పేషెన్స్ తీసుకొని స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇండెక్స్ ఫండ్లో వేసుకుంటే పోతుంది కదా అనుకుంటారు. కానీ అలా ఇండెక్స్ ఫండ్లో వేసుకున్న తర్వాత మనం కనుక చూస్తే 15 years తర్వాత మనం రియలైజ్ అయ్యేది ఏంటంటే తప్పు చేసాము, ఒక యాక్టివ్ ఫండ్లో వేసుకుంటే బాగుండేది అనుకుంటాం. సో కాబట్టి యాక్టివ్ ఫండ్స్లో వేయాలి, అందులో ది బెస్ట్ ఫండ్ తీసుకోవాలి. ఓకే, సో అది ఒక ఇండివిజువల్గా అయితే ఎవరికైతే ఈ అవుట్ ఆఫ్ మార్కెట్ ఉన్నారో, అంటే ఈ మార్కెట్కి సంబంధం లేదు, నేను ఒక డాక్టర్ని, ఒక అడ్వకేట్ని, ఒక ఇంజనీర్ని అన్నప్పుడు వాళ్ళకి ఈ మార్కెట్ మీద అంత గ్రిప్ ఉండదు. అవును. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, వాళ్ళకి అదే పనిగా ఈ ఫీల్డ్లో ఉన్నారో, వాళ్ళకి కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఏ కంపెనీకి ఏ కంపెనీకి మారుతున్నారు అని తెలుస్తుంది వాళ్ళకి. తద్వారా వాళ్ళు మంచి అడ్వైజ్ అయితే ఇవ్వగలుగుతారు. సో కాబట్టి ఒక మంచి అడ్వైజ్ని ఫాలో అయ్యి యాక్టివ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కోట్లు వస్తాయి. సార్ ఇప్పుడు 15 రూల్లో ఏదైతే ఉందో అది మనకి యాక్టివ్ ఫండ్స్లో అయితే మనకి కార్పస్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అదే మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు 2010 నుంచి తీసుకున్నాం డేటా. 2010లో సెన్సెక్స్ ఎంత ఉంది అంటే 20,000 ఉంది. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత ఉందంటే 80,000 చెప్తున్నాం మనం. ఆ రోజు 2010 ఎంత ఉందంటే 20,000 ఉంది. సో 20,000 నుంచి 80,000 మనకి జంప్ అయింది, అంటే 4 times పెరిగింది స్టాక్ మార్కెట్. అవును. అట్లా 4 times పెరిగిన మార్కెట్లోనే రిటర్న్స్ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ ఉన్న 80,000 మార్కెట్ మళ్ళీ ఫ్యూచర్లో 15 years తర్వాత ఎంత పెరగాలి అంటే 4 times మళ్ళీ పెరగాలి. అది అంటే 3,20,000 అవ్వాలి సెన్సెక్స్. అప్పుడు కానీ ఇట్లా రిటర్న్స్ మళ్ళీ రావు. సో అంత రిటర్న్ పెరుగుతుందని వాళ్ళు క్వశ్చన్ మార్కే. సో కాబట్టి ఒక మంచి అడ్వైస్ ద్వారా వెళ్తేనే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే రాదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.